ఎస్కేప్ వెలాసిటీలో మనం ఒక న్యూమరికల్ చూసినట్లయితే ఏమంటున్నాడంటే ఏ బాడీ ఆఫ్ ఆర్బిటింగ్ వెరీ క్లోజ్ టు ద ఎర్త్ అంటున్నాడు. సో ఒక బాడీ ఆర్బిటింగ్ వెరీ క్లోజ్ టు ద ఎర్త్ అంటున్నాడు అంటే ఇటు అంటే అర్థం ఏంటనంటే దీని యొక్క రేడియస్ ఈ రేడియస్తో సమానము అని అంటున్నాడు. అందుకని మనం ఫార్ములాస్ ఎక్కడ తీసుకున్నా కూడా ఈ స్మాల్ ఆర్ని క్యాపిటల్ ఆర్ కింద కన్సిడర్ చేద్దామండి. ఓకే, దెన్ విత్ ది కెనెటిక్ ఎనర్జీ అంటున్నాడు ద ఎనర్జీ రిక్వైర్డ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ అంటున్నాడు, కంప్లీట్లీ ఎస్కేప్ అంటున్నాడు. అంటే ఈ బాడీ ఈ ఫీల్డ్ నుంచి బయటికి వెళ్ళడానికి ఎంత ఎనర్జీ కావాలి అంటున్నాడు. మన సింపుల్ ఇది ఒక బైండింగ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ మైనస్ టోటల్ ఎనర్జీ. మైనస్ టోటల్ ఎనర్జీ అంటే మనకు అర్థమైంది ఏంటంటే మైనస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, టోటల్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ అంటే మన ఆన్సర్ వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ. వెరీ సింపుల్గా మనం చెప్పొచ్చు మనం ఆన్సర్ అనేది. అలాగా సార్ ఫార్ములా బేస్లో చెప్పండి అని అంటే ఇక్కడ రాశాను చూడండి. ఎలా రాశానంటే ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎంవి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్, ఎంవి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు మనకు ఆర్బిటల్ మోషన్ కనుక ఉంటే ఎంవి స్క్వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు జిఎంఎఫ్ బై ఆర్ స్క్వేర్ మనకి గ్రావిటేషనల్ ఫోర్స్. ఇవి రెండు క్యాన్సిల్ చేస్తే వి స్క్వేర్ వాల్యూ వచ్చేసిందంటే ఎంఎం క్యాన్సిల్ అయింది అంతే. కినెటిక్ ఎనర్జీలో హాఫ్ ఎంవి స్క్వేర్ ఫార్ములా కాబట్టి వి స్క్వేర్ ఫార్ములా ఇక్కడ పెట్టేశానండి. పెట్టేస్తే ఇది వచ్చేసింది. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా మనకు తెలిసింది మైనస్ జిఎంఎం బై ఆర్ మనకి. ఓకేనా, సో ఇప్పుడు మనకి టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు కెనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. కెనెటిక్ ఎనర్జీ వాల్యూ ఇక్కడ వచ్చేసింది, పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ మనకి ఇక్కడ వచ్చేసింది. ఈ రెండింటిని కనుక పెడితే మనం సో ఇక్కడ కామన్ తీసింది ఏంటి, మనం జిఎంఎం బై ఆర్ కామన్ తీస్తే 1/2 -1 వచ్చింది. అంటే మైనస్ జిఎంఎం బై 2r వచ్చింది. మైనస్ మనం డైరెక్షన్ ఇంకా తీసుకోకపోతే మ్యాగ్నిట్యూడ్ కన్సిడర్ చేస్తే ఇది ఏంటది కెనెటిక్ ఎనర్జీలో సేమ్ కనబడుతుంది కదా, కెనెటిక్ ఎనర్జీలో సేమ్ కనబడుతుంది కదా. నేను చెప్పాను ఈ స్మాల్ ఆర్ని తీసి క్యాపిటల్ ఆర్ పెట్టామని చెప్పేసి అదే పెట్టాం కదా. సో టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ అదే వచ్చేసింది మనకి. ఇక్కడ కూడా సింపుల్ కాన్సెప్ట్ ప్రకారం కూడా వస్తుంది, లేదంటే ఫార్ములా బేస్ కూడా మీరు చేయాలనుకుంటే కూడా ఇది వచ్చేస్తుందండి.